అందరికీ నమస్కారం అండి. నారాయణ తీర్థుల వారి తరంగం ఇప్పుడు పాడబోతున్నాను. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. పశ్యత పశ్యత భగవంతం, పశ్యత పశ్యత భగవంతం, గోపబాలకసేక్య మాపహరంతం. పశ్యత పశ్యత భగవంతం, గోపబాలకసేక్య మాపహరంతం. పశ్యత పశ్యత భగవంతం. రస్య ధవళదధి మిళితాన్నపూరిత రమణీయ కలసా విశేషాశ్రితం. పశ్యత పశ్యత భగవంతం. శరమారుతమానస సమవేగవంతం, శతకోటిగోపబాలం అపి లాలయంతం. సురుచిరపరిహాస సుధాముద్గిరంతం, సురలోకవనితాగణమాకర్షయంతం. పశ్యత పశ్యత భగవంతం. శాఖామృగలంఘనానుకరణ చతురం శ్యామసుందరకారం అతుల విహారం. అఖిలలోకాధారం ఇహ వత్సానుచరం, అధిక సాహసోత్సాహ వీర్యముదారం. పశ్యత పశ్యత భగవంతం. ప్రణయ కలహ కోలాహలమతి సరసం, ప్రకటిత నిజ పరమానంద విలాసం. క్వణిత కింకిణి గణం గణలలితలాస్యం, క్వాపి మధో మధుర గీత రహస్యం. పశ్యత పశ్యత భగవంతం. సరసమశృణకబళ మిహతు భుంజానం, సబల సకల గోపం అఖిల నిదానం. తరళ కుండలహారం అతినర్మహాసం, వరనారాయణ తీర్థ హృదయ విలాసం. పశ్యత పశ్యత భగవంతం. సరసమశృణకబళ మిహతు భుంజానం, సబల సకల గోపం అఖిల నిదానం. తరళ కుండలహారం అతినర్మహాసం, వరనారాయణ తీర్థ హృదయ విలాసం. పశ్యత పశ్యత భగవంతం. గోపబాలకసేక్య మాపహరంతం. పశ్యత పశ్యత భగవంతం. పశ్యత పశ్యత భగవంతం. పశ్యత పశ్యత భగవంతం.
ధన్యవాదాలండి. ఈ తరంగం వచ్చి మనకి హిందోళ రాగంలో ఉంది, అలాగే ఆది తాళంలో ఉందండి. ఈ తరంగాలను ప్రచారం చేసే ఉద్దేశంతో తరంగం పాడడం, అలాగే దాని యొక్క అర్థం కూడా తెలియజేయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఈ తరంగం యొక్క అర్థం తెలుసుకుందాం. భగవంతం అంటే శ్రీకృష్ణ స్వామిని, పశ్యత పశ్యత చూడండి చూడండి అంటే భగవంతుణ్ణి చూడండి చూడండి అని చెప్తూ ఉన్నారు. గోపబాలక సిక్యం, గోపబాలకుల యొక్క ఉట్లను, అపహరంతం అపహరించుచున్నటువంటి భగవంతుణ్ణి పశ్యత పశ్యత. రస్య ధవళ అంటే రసవంతమైన తెల్లనైన, దధి మిళిత పెరుగు చేత కలపబడిన, అన్నపూరిత అన్నము చేత నిండిన, రమణీయ అంటే సుందరమైన, కలశ విశేష ఒక విధమైన కలశమునకు ఆశ్రితం, స్థానభూతమైన అంటే ఆశ్రితం అంటే స్థానభూతమైన గోపబాలకుల ఉట్లను అపహరించునట్టి స్వామివారిని పశ్యత పశ్యత సేవించండి సేవించండి. శరమారుత బాణముతో నున్ను, గాలితో నున్ను, మానస సమ అంటే మనస్సుతో నున్ను సరి అయిన వేగవంతం వేగము కలిగినట్టిని, శతకోటి గోపపాలం అపి 100 కోట్ల గోపబాలకులను కూడా లాలయంతం సమాధానపరచునట్టి, సురుచిర మనోహరమైన, పరిహాస హాస్యమనడు, సుధాం అమృతమును, ఉద్గిరతం వెలువరించుచున్నట్టి, సురలోక వనితాగణం దేవతా స్త్రీ సమూహమును ఆకర్షయంతం ఆకర్షించుచున్నట్టి, కృష్ణం పశ్యత పశ్యత కృష్ణస్వామి వారిని చూడండి చూడండి. శాఖామృగ లంఘనం కోతుల యొక్క దుముకులను, అనుకరణ చతురం అనుసరించుటయందు నేర్పుగలవాడును, శ్యామ సుందరాకారం శ్యామల వర్ణము కలిగి సుందరమైన రూపము గలవాడు, అతుల విహారం అసమానమైన విహారము గలవాడును, అఖిల లోకాధారం సమస్త లోకములకు ఆధారుడును, ఇహవత్సానుచరం ఇచ్చట దూడల వెంబడి తిరుగుతున్నవాడును, అధికమైన సాహసమును, ఉత్సాహమును సంతోషమును, వీర్యం వికారహేతువు తటస్థించినను మనసుకు వికారం చెందకుండుట గలవాడును, ఉదారం ఔదార్యము గలవాడును, త్యాగశీలత్వం గలవాడును అగు కృష్ణం పశ్య పశ్య శ్రీకృష్ణ స్వామిని చూడండి చూడండి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు నారాయణ తీర్థుల వారు. ప్రణయ ప్రేమ చేత కలిగిన, కలహ కోలాహలం కలహముల యొక్క రొదలవాడును, అతి సరసం అమిత సరసత్వము గలవాడును, ప్రకటిత వెల్లడి చేయబడుచున్న నిజ స్వకీయమైన పరమానంద విలాసము గలవాడును, క్వణిత కింకిణి ధ్వనించుచున్న చిరు గజ్జెల చేత ఘణ అనే ధ్వనితో లలిత కూడుకున్నటువంటి లాస్యం నృత్యము చేయుచున్నటువంటి, క్వాపి ఒకానొక చోట చేయబడు, మకరందంతో సమానమైన, మధురమైన, గీత రసాస్యం గానరసముతో కూడుకొనిన ముఖము కలిగినట్టి, కృష్ణం పశ్యత పశ్యత శ్రీకృష్ణ స్వామిని చూడండి చూడండి. తర్వాత 4వ చరణం యొక్క అర్థం ఇలా ఉంది. సరస రసయుక్తమైన, మసృణ కబళ చిక్కగా కలిపిన చద్ది ముద్దను, ఇహతు భుంజానం ఇక్కడనైతేనో భుజించుచున్నవాడును, సబల బలరామునితో నున్ను, సకల గోపాలకులతో కూడుకున్నటువంటి వాడును, అఖిల నిదానం సమస్త జగములకు ఆది కారణమైనటువంటి వాడును,
తరళ కుండలహారం చలించుచున్న కుండములు హారములు గలవాడును. అతి నర్మహాసం బహు వ్యంగ్యముగా నవ్వగలుగువాడు. వరనారాయణ తీర్థ శ్రేష్టమైన నారాయణ తీర్థుల యొక్క హృదయ విలాసం మనస్సును ఆనందపరచునట్టి భగవంతం పశ్య పరమాత్మను చూడండి. ఇది మనం ప్రతిపదార్థంగా తీసుకోవచ్చు. ఇప్పుడు అర్థాన్ని తెలుసుకుందాం. ఆ భగవంతుణ్ణి చూడండి. గోప బాలకుల అన్నపు టుట్టులను అపహరించుచున్నాడు. ఈయన మన బాలకృష్ణుడు, గోపాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు అన్నీ అపహరిస్తూ ఉంటాడు కదా. కుండలను, వెన్నలను, పెరుగు, పాలు, ఎక్కడ ఎవరు ఏది దాచిపెట్టినా, గోపికలు దాచిపెట్టినా, యశోదమ్మ దాచిపెట్టినా, ఎవరి ఇంట్లో ఉన్న పాలను, పెరుగును, వెన్నను అపహరించడమే పనిగా పెట్టుకున్న మన స్వామి బాలకృష్ణుడు అని, ఆ బాలకృష్ణుణ్ణి చూడండి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ నారాయణ తీర్థుల వారు. ఆయన దర్శిస్తూ మనల్ని కూడా దర్శింపజేశారు. మనకి కూడా రుచిగల శుభ్రమగు పెరుగు కలిపిన అన్నముతో నిండిన పాత్ర ఒకటి ఆయన వద్ద ఉన్నది. మన బాలకృష్ణ స్వామి ఏం చేశారట, గట్టి పెరుగుతో కలిపిన అన్నం ఉంటుంది కదా, పెరుగన్నము, ఆ అన్నం కలిగిన కుండని ఆయన వద్ద పెట్టుకొని ఉన్నట్ట స్వామివారు. ఇది ఇప్పుడు మొదటి చరణం యొక్క అర్థం చూద్దాం. బాణము కంటేను, వాయువు కంటేను, మనస్సు కంటేను వేగముగా పరుగిడుచున్నాడు. ఆయన సకల లోకాలకు అధిపతి అయిన స్వామి మన అదృష్టం కొద్దీ కృష్ణ అవతారం ఎత్తారు స్వామి. ఏ అవతారాల్లో కూడా ఆయన విష్ణుమూర్తిగానే దర్శనమిస్తాడు. అటు నరసింహస్వామిగా, వరాహస్వామిగా గంభీరంగా, అన్ని అవతారాల్లో గంభీరంగా ఉంటారు. రామావతారం, వరాహ అవతారము, నృసింహ అవతారము, మత్స్యావతారము, మనం ఏ అవతారం తీసుకున్నా కూడా అన్నీ చాలా గంభీరమైన అవతారాలుగా ఉంటాయి విష్ణుమూర్తివి. కానీ ఈ శ్రీకృష్ణ స్వామివారు అంటే ప్రతి ఒక్కరికి తమ ఇంట్లోని బిడ్డలాగా, ఒక చిన్న పిల్లాడిలాగా, ఆయన భగవంతుడే కానీ తమ సొంత బిడ్డలాగా, వాళ్లే యశోదలాగా, వాళ్లే గోపికల్లాగా అయిపోయి అందరూ ఆయన్ని ఆరాధిస్తారు. అలాగా ఇక్కడ నారాయణ తీర్థుల వారు కూడా బాలకృష్ణ అవతారంలో ఆయన చేసిన తుంటరి పనులని ఈ తరంగంలో మనకి దర్శింపజేశారు. పశ్యత చూడండి, స్వామివారు ఏం చేస్తున్నారో చూడండి, స్వామివారు ఎలా దొంగతనం చేస్తున్నారో చూడండి, పాలు, పెరుగు, వెన్న ఎలా దొంగిలిస్తున్నారో చూడండి అంటూ ఇక్కడ మనల్ని అందరినీ గోకులానికి తీసుకెళ్ళిపోయారు నారాయణ తీర్థుల వారు. అసంఖ్యాకులగు ఆ గోపబాలకులను తన పరిహాస వాక్యములచే లాలించుచున్నాడు. గోపబాలకులు ఎంతోమంది ఉన్నవారందరూ కూడా ఈ స్వామి పక్కనే, అంటే కృష్ణస్వామితోనే ఉన్నారు గోపబాలకులందరూ. అపరిమితమగు తన సౌందర్యముచే దేవతా స్త్రీలను కూడా ఆకర్షింపబడుచున్నాడు. ఈ స్వామివారు కృష్ణావతారంలో వచ్చిన విష్ణుమూర్తి మోహనాకారుడు, మన్మోహనాకారుడు. ఆయనను దర్శించినంత మాత్రానే అన్ని అలసటలు, అన్ని కోరికలు, అన్ని బాధలు ప్రతి ఒక్కటి తీరిపోతాయి అనడంలో ఎలాంటి తప్పు లేదన్నమాట. అంటే ఖచ్చితంగా అవి జరుగుతుంది. స్వామివారి దర్శనమే, కృష్ణస్వామివారి దర్శనమే అన్ని బాధలను, సుఖాలను అన్నిటినీ దూరం చేసి ఒక ఆత్మసంతృప్తి అనేది కలిగించే రూపం ఏదన్నా ఉంది అంటే అది శ్రీకృష్ణ స్వామివారిది దర్శనం మాత్రమే. అలాంటి ఆయన కోసం దేవతా స్త్రీలు కూడా ఆకర్షింపబడి వస్తారట స్వామివారి దగ్గరికి. ఆయన అంత మన్మోహనాకారుడు. అత్యద్భుతమగు సాహసము, విడువని పట్టుదల మొదలైనవి కలిగి గంభీరుడై నీలమేఘ శ్యామలమైన సుందర శరీరం కలిగి ఉన్న సర్వలోకాధారుండగు
ఈ కృష్ణుడు యథేష్టముగా విహరించుచు ఒక్కొక్క చోట కోతి దుముకినట్లుగా దుముకుచు లేగలను పరిపాలించుచున్నాడు. మన స్వామి ఎలాంటి వారు అంటున్నారంటే ఇక్కడ నారాయణ తీర్థుల వారు 2వ చరణంలో అత్యద్భుతమగు సాహసం. ఆయన ఈ పెద్ద పెద్ద రాక్షసులనే సంహరించారు. చిన్న నెలల వయసుల్లోనే ఎంతోమంది రాక్షసులను సంహరించారు. సంవత్సరం నిండక ముందే రాక్షసులను సంహరించారు. అలాంటి ఆయన సాహసం ఎలాంటిదంటే చూడ్డానికేమో చిన్న పిల్లవాళ్ళలాగున్నాడు, కానీ ఆయన సాహసం చూస్తుంటే అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు అన్నమాట. విడువని పట్టుదల అంటే ఆ పట్టుదలతో, ఆ సాహసముతో ఆయన శ్రీకృష్ణ స్వామి ఒక చోటు నుంచి ఒక చోటికి, అంటే ఆ ధీరత్వం అనేది ఆయన జన్మలోనే ఉంది కదా. ఆయన విష్ణుమూర్తి అవతారం కదా. శ్రీకృష్ణ స్వామి అని అందరికీ చిన్నపిల్లలా కనిపిస్తున్నప్పటికీ ఆయన ధీరత్వము, ఆయన విష్ణుమూర్తి, ప్రపంచాన్నే పాలించే అవతారమైన స్వామివారు ఇప్పుడు మన దృష్టికి లేదా గోకులంలో ఉన్న వాళ్ళ దృష్టికి చిన్న బాలుడి రూపంలో కనిపిస్తున్నాడు. కానీ ఆయన వీరత్వము ఏ అవతారంలో చూసినా ఆయన అసలు విష్ణు స్వరూపుడు కాబట్టి ఆయన చిన్న బాలకుడైనా కూడా ధీరత్వము, వీరత్వము, విడువని పట్టుదల, సాహసము ఇలాంటివన్నీ ఆయనలో కనిపిస్తూ ఉన్నాయట అందరికీ. ఈయన నీలమేఘశ్యాముడు, నల్లటి మేఘాకారం అన్నమాట స్వామివారు. నల్లటి నలుపు అంటే ఆయన ఆకారాన్ని అలా ఉన్నప్పటికీ రంగుదేముంది, రంగు అలా కనిపించినప్పటికీ స్వామివారు అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు ఆయన రూపంతో, ఆయన అల్లరితోటి అనేది ఇక్కడ నారాయణ తీర్థుల వారు చెప్తూ ఉన్నారు. సుందర శరీరం కలిగి ఉన్న సర్వలోకాధారుడు, అన్ని లోకాలకు అధికారి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన విష్ణుమూర్తే. ఆ విష్ణుమూర్తే చిన్న బాలకుడి రూపంలో మనకిక్కడ దర్శనమిచ్చారు ఈ అవతారంలో, కృష్ణ అవతారంలో. అయితే ఈయన ఇప్పుడు ఉన్న అవతారంలో చిన్న పిల్లాడుగా లీలల్ని చేశాడు కాబట్టి స్వామివారి చిన్ననాటి లీలల్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు, అంటే బిడ్డగా తలుచుకుంటూ ఉంటారు. ఆయన ఇక్కడ ఏం చేశారట, ఒక చోటు నుంచి ఒక చోటికి గెంతుతూ దూకుతూ, అంటే కోతి ఎలా చేస్తుందో, ఎట్లా ఒక చోటు నుంచి ఒకటి చోటుకి దూకుతుందో అలా చేస్తూ ఆయన తీసుకొచ్చుకున్నటువంటి ఆవులను పరిపాలిస్తూ ఉన్నట్టు. ఆవులను కాస్తూ కూడా స్వామివారు ఒక చోటు నుంచి ఒక చోటికి ఎగురుతూ దూకుతూ గంభీరంగా ఇట్లా దర్శనమిస్తూ ఉన్నారు. ఇది 2వ చరణం యొక్క అర్థం. ఇప్పుడు 3వ చరణం. తన పరమానంద స్వరూపమును ప్రకటించు వాని వలె మిక్కిలి రసికుడై కొన్ని చోట్ల వినోద కలహములను అధికము చేయుచు, మరికొన్ని చోట్ల గజ్జెలు మ్రోయునట్లు నృత్యము చేయుచు, వేరొక కొన్ని చోట్ల మనోహరంగా వేణుగానం చేయుచు విహరించుచూ ఉన్నట్ట. చూడండి, తన పరమానంద స్వరూపమును ప్రకటించు వాని వలె ఆయన చెప్పకనే చెప్తున్నారు, నేను విష్ణుమూర్తి అవతారము. ఇక్కడ చూడ్డానికి మీకు బాలకుని వలె కనిపించినప్పటికీ నేను స్వతహాగా అతని వ్యక్తిత్వం కానీ, అతని శక్తిని కానీ, పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు. అది తెలుసుకున్న వాళ్ళు విష్ణుమూర్తిని దర్శించినట్లే. ఆయన ఎలా ఉన్నారట, తన పరమానంద స్వరూపమును ప్రకటించు వాని వలె మిక్కిలి రసికుడై, ఎంతో సంతోషంగా, కలివిడిగా, అందరితో కలివిడిగా ఉంటారు కదా స్వామి. శ్రీకృష్ణ స్వామి అంటేనే ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉంటారు. కొన్ని చోట్ల వినోద కలహములను అధికం చేయుచున్నారు, అంటే సరదాగా ఆడుకుంటూనే ఆట పట్టిస్తూ ఉంటాడు కూడా. ఆయన ఊరికే ఆడుకోడు కదా మన స్వామి, శ్రీకృష్ణ స్వామి. అలాగే పక్కవారికి, అంటే స్నేహితులకి, గోపబాలకుల మధ్యలో కలహాలను ఏర్పాటు చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటే ఈయన సంతోషిస్తారనమాట. అంటే అదొక సరదా కూడా ఉంది బాలకృష్ణుడు అవతారంలో. ఆయన చిన్నపిల్లాడి వలె
ఎవరినైనా కదిలిచ్చి వాళ్ళు బాధపడుతుంటే సంతోషపడడం అనేది స్వామివారి లీలల్లో ముఖ్యమైనది ఇది. ఎందుకంటే స్వామివారిని పూజ చేసే వాళ్ళందరికీ కూడా తెలుసు, ఆయన ఎన్నో పరీక్షలు పెట్టి కానీ తన వాళ్ళుగా అంగీకరించాడు స్వామి. ఇది ఎప్పుడో జరిగిన భాగవతంలోనో కృష్ణావతారం జరిగినప్పటి కాలంలోనో కాదండి. ఇప్పుడు కూడా స్వామివారిని పూజించాలి అంటే, ఆయన తన వారుగా స్వీకరించాలంటే ముందు ఎన్నో పరీక్షలు పెడతారు. ఇలాగే బాధలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, కలహాలు ఏర్పాటు చేసి నవ్వుకుంటాడనమాట స్వామి. వీళ్ళని ఇలా చేస్తే నా దగ్గరికి వస్తారా రారా, ఇలా చేస్తే నాకు దూరం అయిపోతారా, నిజమైన భక్తి వీళ్ళల్లో ఉందా లేదా అనేది పరీక్షలు అనేది స్వామి ఇప్పటికి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి ఆయన పరీక్షలో గనక నెగ్గితే ఇంకా స్వామి వాళ్ళని విడువడనమాట అనేది ఇక్కడ చెప్పాడు. మరి కొన్ని చోట్ల ఏం చేశాడు, గజ్జెలు మ్రోయినట్టు నృత్యం చేశాడు స్వామివారు. ఒక చోట కుదురుగా ఉండకుండా నృత్యం చేస్తూ తిరుగుతూ అందరికీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేలాగా గోపబాలకులతో ఉన్నాడు. గజ్జెలు కాళ్ళ ఎందున్న గజ్జెలు మ్రోగుతూ నృత్యం చేస్తూ ఉన్నారు. వేరొక కొన్ని చోట్ల మనోహరముగా వేణుగానం చేయుచూ విహరిస్తూ ఉన్నాడు. స్వామివారికి సంగీతం అంటే అత్యంత ప్రీతికరం. ఆ సంగీతంలో వేణునాదం అంటే ఇంకా ప్రీతి. ఆ వేణునాదము తను సంతోషాన్ని అనుభవిస్తూ సంగీతాన్ని తను ఆ వేణుగానం చేయడం వల్ల తనతో పాటు ఉన్న అందరూ కూడా సంతోషాన్ని పొందుతూ ఉన్నారనమాట. ఆయన స్వామివారు అందరినీ సంతోషపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వేణుగానం అనేది చేసేవారనమాట. తర్వాత 4వ చరణం. కుండలములు హారములను కదులుచుండగా ప్రక్కనున్న వారిని పరిహాసము చేసి నవ్వుచూ గోపబాలకులతో బలరామునితో కలిసి ఆ జగత్కారణుడు ఇచ్చట దధ్యన్నమును భుజించుచున్నాడు. కుండలములు హారములు, స్వామివారు అలంకార ప్రియుడు కదండి. స్వామివారు గజ్జెలు, చెవులకు కుండలాలు, కంఠాభరణాలు, హారములు అన్నీ ధరించి ఉన్నాడు కదా. అవన్నీ కదిలేటట్టుగా అంటే అర్థం ఏంటి, అవన్నీ కదులుతున్నాయంటే ఆయన పరిగెడుతున్నాడని అర్థం, అంతే కదా. ఆభరణాలు కదులుతూ ఉన్నాయి అంటే ఆయన ఒక చోట నిలకడగా లేరు అని అర్థం. పక్కనున్న వాళ్ళందరినీ పరిహాసం చేసి వాళ్ళని ఏడిపించడము, గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటారు కదా, అలా అంటే గమ్ముగున్న వాళ్ళని గమ్ముగుండనీయకుండా కదిలిచ్చడము, ఏడిపించడము, నవ్వించడము అన్నీ చేస్తున్నారు స్వామి. అయితే ఈయన ఒక్క గోపబాలకులతోనే కాదు, బలరాముడు కూడా ఉన్నట్ట స్వామివారితో పాటు. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అవతారమే కదా. బాలకృష్ణుడు అవతారంలోనే మనకి బలరాముడు కూడా ఉన్నాడు. ఇద్దరు అవతారంగా కనిపిస్తున్నప్పటికీ స్వామివారు మాత్రం ఒకే రూపం, విష్ణుమూర్తి అవతారము. కాకపోతే మనకి బలరాముడుగా ఆయన శక్తిని చూపించాడు, శ్రీకృష్ణ స్వామివారుగా ఆయన యుక్తిని చూపించారు. ఇలా 2 రూపాలు ఒకేసారి మనకు లభించడం అనేది మన అదృష్టంగా మనం తెలుసుకోవచ్చు. స్వామివారు లీలలుగా మనము దర్శించవచ్చు అన్నమాట. ఇక్కడ ఏం చేశారు, బలరామునితో కూడా కలిసి జగత్కారణుడు ఇక్కడ దధ్యన్నము భుజించుచున్నాడు. ఆయన జగత్పిత శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే విష్ణుమూర్తి అవతారం, లోకరక్షకుడు. ఆయన ఇక్కడ ప్రపంచాన్నే పాలించే తండ్రి. ప్రపంచమంతా ఆయన ఉదరంలోనే ఉండి ఆయన మొత్తం అంతా ఆయనే, ఈ జరిగేదంతా కూడా ఆయనే. అటువంటి ఆయన లీలగా బాలకృష్ణుడి రూపంలో వచ్చి ఇలా గోపబాలకులతో ఆడుతూ పాడుతూ బలరాముడితో సహా ఇక్కడ లీలలను చేస్తూ ఉన్నారు స్వామివారు. ఏం చేశారట, దధ్యన్నం తింటూ ఉన్నారు. అంటే పెరుగన్నం ఆ గిన్నెలో, ఆ కుండలలో. వీళ్ళు గోపబాలకులు కదా, వీళ్ళ ఇంట్లో ఎప్పుడు పాలు, పెరుగు, వెన్న ఉంటాయి కదండి. అవి ఇప్పుడు దధ్యాన్నము భుజించుతూ ఉన్నారు. స్వామికి ఇష్టమైన పెరుగన్నాన్ని భుజిస్తూ ఉన్నారు. ఇదంతా మనకి నారాయణ తీర్థుల వారు దర్శించినట్టుగా తరంగాలను రచించారు.
రచించి వాటిని రాగం కట్టి ప్రచారం చేశారు నారాయణ తీర్థుల వారు. ఇక్కడ చివరిగా ఆయన ఏం చెప్తున్నారంటే, నారాయణ తీర్థుని హృదయమునందు ఈయన ఎప్పుడూ నివసించుచూ ఉండును అనేది ఈయన నారాయణ తీర్థుల వారు చివరి మాటగా చెప్పారనమాట. అంటే నారాయణ తీర్థుల తరంగాల్లో చివరిగా ఆయన స్వామివారి నారాయణ తీర్థుల వారి పేరు అనేది మనకి ముద్రానామంగా వస్తుందన్నమాట. నారాయణ తీర్థుల వారు దర్శించారు, ఈ లీలలన్నిటినీ దర్శించి మనకి తరంగాల రూపంలో అందించారు. కాబట్టి మనము ఆయన దృష్టిలో కూడా మనం చూడాలి. అంటే నారాయణ తీర్థుని హృదయమునందున ఈయన ఎప్పుడూ నివసించుచూ ఉండును అనేది నారాయణ తీర్థుల వారే చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణ స్వామి నా హృదయంలోనే ఉన్నారు, నాకు దర్శనమిస్తూ ఉన్నారు, ఆయన అనుగ్రహం అనేది నాపై ఉన్నది అని నారాయణ తీర్థుల వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారండి. ఈ తరంగాలు అనేవి ప్రచారంలోకి వెళ్ళాలి. ఎప్పుడు తర్వాత రాబోయే తరాల వరకు ఈ తరంగాలు అనే అమృత భాండాలు చేరాలి, అందరూ నేర్చుకోవాలి, పాడాలి. అయితే ఇవి సంస్కృతంలో ఉండడం వల్ల వాటి అర్థం తెలుసుకొని పాడాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇవి అర్థం కూడా చెప్పడం అనేది చేస్తూ ఉన్నానండి. అందరూ ఈ తరంగాలను నేర్చుకొని ప్రతి ఇంట్లో ఆ కృష్ణలీలలు ఎప్పుడైతే పాడుతూ ఉంటామో, ఎప్పుడైతే పిలుస్తూ ఉంటామో, ఆ శ్రీకృష్ణ స్వామి వారు వచ్చి ఆ పాటలను వింటుంటారు. అలాగే ఆయన గురించి ఎవరైతే తలుస్తూ ఉంటారో వాళ్ళనే కదా స్వామివారు అనుగ్రహించేది. మనం ఎవరినైనా పిలిస్తే కదా వాళ్ళు మన దగ్గరికి వచ్చేది. పిలవాలి కదా, స్వామినైనా అమ్మవారినైనా మనం పిలిస్తే కదా వాళ్ళు వచ్చేది. ఎలా వస్తారు? లేదంటే విగ్రహ రూపంలో లేదా ఫోటోల రూపంలో ఉండడం వేరు. అది మన నిత్య అర్చన, లేదంటే అష్టోత్తరమో, లేదంటే సహస్రనామాలు, అవి పూజ అనేది చేసుకుంటాం. కానీ స్వామివారికి సంతోషపరిచే విషయంలో కీర్తనం అనేది ఎంతో ముఖ్యమైనది. స్వామివారు కానీ అమ్మవారు కానీ సాక్షాత్తు వారు వచ్చి తీరాలి అనుకుంటే మనమందరం తప్పకుండా కీర్తనం చేయాలి. స్వామివారిని ఎప్పుడైతే కీర్తిస్తూ ఉంటామో ఆ చోట్లకంతా స్వామివారు వచ్చి గల్లుమని ఆయన పాదాలతో తిరుగుతూ ఉంటారు. అలాగే స్వామివారు మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. మనం ఏ పండగ రోజో ఒక్కసారి ఒక రోజంతా గంటలు పూజలు చేసామా, ఇంక తర్వాత సంవత్సరం దాకా మళ్ళీ కృష్ణాష్టమి దాకా స్వామిని తలుచుకోలేదా అంటే అలాంటి వారి దగ్గరికి స్వామి ఎందుకు వస్తారండి కదా. మనము కృష్ణాష్టమి రోజు వెన్న చేసామా, పాదాలు వేసామా, పూజ చేసామా, గుడికి వెళ్ళామా, ఆ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మనము ఒక అవతారాన్ని పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పూర్తిగా ఆ అవతారం గురించే మనము అంటే తలుచుకుంటూ ఉండాలి, ఆ రూపాన్ని తలుచుకుంటూ ఉండాలి. మన హిందువులలో ఎన్నో పండగలు, ఎంతమందో దేవతలు దేవుళ్ళు ఉన్నప్పటికీ మనం అందరినీ పూజిస్తాం, అన్ని పండగలు చేసుకుంటాం. కానీ ముఖ్యంగా ఒక దేవతనే ముఖ్య దేవతగా తీసుకొని వారిని నిరంతరం స్మరణ చేస్తూ ఉండాలి. నిరంతరం స్మరణ చేయడం అనేది ఎవ్వరి తరము కాదు. ఎందుకంటే మన మనసు పలు రకాలైన వాటిపైకి వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే సంసారంలో ఉన్న వాళ్ళకి, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి తప్పవు కదా. అందుకోసమే మనము కీర్తనం అనేది చేస్తే తప్పకుండా మన మనసు నిలకడగా స్వామివారిపైనే ఉంటుంది. ఎప్పుడైతే నిలకడగా స్వామివారిపైనే మన మనస్సు నిలబడుతుందో అప్పుడు స్వామివారు తప్పకుండా వచ్చి అందరినీ ఆశీర్వదిస్తారు. అలా సాక్షాత్తు స్వామివారే వచ్చి మన ఇంట నిలవాలి అంటే మాత్రం కీర్తనం చేయడం అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో జరగాల్సిందే. ప్రతి ఇంట్లో భగవద్కీర్తనలు పాడతారని భావిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ధన్యవాదాలండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు గనక ఉంటే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే
మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుందండి. అప్పుడు మేము ఇంకా ఎక్కువ వీడియోలు తీసే అవకాశం అనేది మాకు దొరుకుతుంది. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం.